ప్రతి అమ్మాయికి 2 లైఫ్స్ ఉంటాయి కదా! పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత. పెళ్లి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఎంత చూసుకుంటారంటే తనకి నచ్చిన ఫుడ్, స్నాక్స్ అన్నీ తెస్తారు. మా డ్యాడీ ఖచ్చితంగా ఈ బఠానీలు తీసుకొనొస్తారు. ఇంకా ఈ ఉలవచారు నాకిష్టం. సో, 2 ప్యాకెట్స్ తెచ్చారు. ఒకటి రాజమండ్రి తీసుకెళ్ళడానికి, ఒకటి ఇక్కడ తినడానికి. ఇంకా స్నాక్స్ మా మమ్మీ అయితే నాకిష్టమైన ఫుడ్ అన్నీ చేసి పెడతది. పులిహార, ఇంకా ఏ వెరైటీ స్వీట్స్, ఇంకిష్టమైన కర్రీస్ అన్నీ చేస్తది. అదేంటో మా మమ్మీ చేసినట్టు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతా. బట్ నాకు ఎగ్జాక్ట్ టేస్ట్ రాదు. ఈ బెండకాయ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం మమ్మీ చేసింది. నా ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ మా మమ్మీని అడిగి చేయించుకుంటారు ఆ కర్రీ. అండ్ మా కజిన్స్ రోజు వచ్చారు ఎవరి కోసం, ఈ ప్రిన్సెస్ కోసం. రోజు డైలీ వచ్చి దీంతో ఒక 1 అవర్ అయినా ఆడి అప్పుడు వెళ్తున్నారు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఇది వెళ్ళిపోతుందని చెప్పి దీనికోసం టాయ్స్ తెచ్చి సెండ్ ఆఫ్ చేశారు. సో, మేము ఉన్నది 4 డేసే కాబట్టి ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు. సో, దీనికి కూడా వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది అమ్మమ్మ కావాలి అని. యాక్చువల్‌గా ఎన్ని డేస్ ఉన్నా మనకు వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటది. సో, ఏదో ఒకటి కవర్ చేసి స్టార్ట్ అయ్యాము. మేము ఇంకో కార్‌లో వస్తున్నాం, నువ్వు వెళ్ళు అంటే సరే అంది. మళ్ళీ ట్రైన్ ఎక్కాక స్టార్ట్ చేసింది. మా అమ్మ కావాలి, అమ్మమ్మ కావాలి అని. ఎలాగోలా డైవర్ట్ చేసి లాస్ట్‌కి ఆడిస్తే కొంచెం సెట్ అయింది. ఫైనల్‌గా ఇంటికి రీచ్ అయిపోయాం.